పార్టీ నమ్మకండి, కోదండరామ్ సార్ నమ్మండి, కోదండరామ్ సార్ కోసం నువ్వు వేస్తే ఓట్లు వేస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు మమ్మల్ని తీసుకెళ్ళలేదు గాంధీ భవన్. ఆ రోజు మనం బస్ యాత్రలు చెప్పలేదా? మరి ఆ రోజు అదే బస్ యాత్రకు జెండా ఊపలేదా కోదండరామ్ సార్ గారు? ఇలా మేము కోదండరామ్ సార్ ఒకటే అడుగుతున్నాం, మాకు కావాల్సిన ఆ రోజు మీరు ఎన్నికల హామీలో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీతో మీరు పొత్తైన తర్వాత మీరు మిమ్మల్ని నమ్మినాం, ఇలా ఉద్యోగాలు వస్తాయని నమ్మినాం, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి మెగా డిఎస్ మేము ఒకటే అడుగుతున్నాం. అరే బాబు మీరు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఆ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు వయోపరిమితి పెంచడంతో కూడా కనీసం మాట్లాడే పరిస్థితి ఈయన ఎమ్మెల్సీ కోదండరామ్ సార్కి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 70 సంవత్సరాలు ఉంటాయా? 70 సంవత్సరాల వయసులో ఈయనకు పదవి కావాలి. ఈయన పదవి కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మీరు తెచ్చుకుంటారు. ఆ రోజు ఇదే కోదండరామ్ సార్ చెప్పినందుకు మీరు ఓట్లు వేసినాం, నిరుద్యోగం తీసినాం అని 32 సంవత్సరాలు దాటినోడికేమో ఉద్యోగాన్ని పనికి రావడాన్ని మాట్లాడంట. ఈయనకి 60-70 సంవత్సరాలు దాటి నడవలేని పరిస్థితుల్లో ఈయనకేం పనులు కావాలా? ఈ నిరుద్యోగులు ఓట్లేసినందుకు ఆ రోజు ఇదే కోదండరామ్ సార్ మా ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్ మమ్మల్ని మద్దతు కోరిండు. అదే బస్ యాత్రలో పోనీ 20 మంది మమ్మల్ని అందరినీ కూడా కోలారో జెండా ఊపి నిరుద్యోగులు ఎక్కడుంటే మీ మైకులు కవర్ చేయటంటుండు. ఆ రోజు ఎట్లా కవర్ చేసిండు? ఇదే సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ ఎందుకు కవర్ చేసిండు? ఏ సమయం కాదు, ఆ రోజు సమయం ఎంత వచ్చింది, ఈ రోజు సమయం ఎంత వచ్చింది? ఏ అర్థం అప్లికేషన్ ఫీజులు అప్లికేషన్ ఫీజులేమో మీరే కవర్ కాదు. అప్లికేషన్ ఫీజులేమో ఆ రోజు ఎక్కువ తక్కువ నేను మాట్లాడినే కోదండరామ్ సార్ 3,000 రూపాయలు అప్లికేషన్ ఫీజు పెడతాం మాట్లాడా. ఎక్కడ ధర్మం అన్నా వీళ్ళ పదవుల కోసం ఏమో మమ్మల్ని వాడుకున్నారు. ఈ రోజు మమ్మల్తో మాట్లాడాలంటే 5 నిమిషాలు టైం లేదంటున్నారు. ఇంత దౌర్భాగ్యం అన్నా? మీరు కలిసే ప్రయత్నం బాగుంది, టైం ఇచ్చింది కదా, బాగుంట కాదు ఇలా నైట్ వరకు ఏనే కూర్చుంటావు. ఆయన ఏం చెప్తాడు? ఎందుకంటే మీరు మీడియా మిత్రులు కూడా మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ మీరు అంటారు కదా, ఆ పార్టీకి వెళ్తే మీరు మీ ముందులో మాట్లాడు, ఒకసారి మీరు మాట్లాడండి, మమ్మల్ని పేరాచ మాతో బస్ చెప్పలేదా? ఆ రోజు బస్ జెండా ఊపిరి కదా, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీకు ఎమ్మెల్సీ పదవి కావాలి, మీకు ఎంఏ పదవులు కావాలి, కానీ మీరు ఉద్యోగాలు కావాలంటే మాత్రం మా గురించి మాట్లాడు. ఎప్పుడు టైం ఉంటుంది? 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం అయింది, 3వ సంవత్సరం అయిపోతే 4వ సంవత్సరం వస్తుంది. ఇక మీకు ఉద్యోగాలు మీ పదవులు ఎమ్మెల్సీ కూడా అయిపోయాయి. మరి ఎప్పుడు మాట్లాడతారు మీరందరూ? ఇప్పుడు కోదండరామ్ సార్ కదిలేంత వరకు ఇక్కడే ఉంటాం. ఆయన మాకు ఏమైనా ఇవ్వకపోతే మాత్రం ఈయన నిరాదీక్ష కూర్చుంటాం. ఏం చేస్తా చూద్దాం సార్, మమ్మల్ని కుక్కలాగా వాడుకున్నారు. ఈయన కొడుకు కుక్కలాగా వాడుకున్నారు. ఈ రోజు మాట్లాడట్లేదు. నేను నా మీద 4 కేసులు కావడానికి వీలే కారణం. ఆ రోజు సెక్రటరీ మిత్రులకు వీలు కాదన్నా తీసుకెళ్ళిపోయింది. నా మీద ఇప్పుడే కేసు నడుస్తుంది. మీరు ఎవరు నాకు రెస్పాన్సిబిలిటీ? సమాధానం ఇవ్వకపోతే ఆ రోజు పోలీస్ అభ్యర్థులు ఓటు అన్నందుకు ఈ రోజు నాకు ఏది నాకు చదువుకోకుండా పెరగాల్సి వస్తుంది. పౌర హక్కుల కోసం వచ్చినట్టున్నారు. 35 లక్షల మంది పౌర హక్కులు కదా, మేము పౌరులమే కనబడట్లేదా? ఈ రోజు ప్రధానంగా ఇప్పుడు మేము అడుగుతుంటే అడుగుతున్నాం, మేము పౌర హక్కుల కోసం వచ్చినట్టు వాళ్ళ ఎమ్మెల్సీ పదవుల కోసం సుప్రీంకోర్టుకి వెళ్తారు. అదే దీనికోసం ఇది చేస్తారు. మా మీద పోరాడడానికి సుప్రీంకోర్టుకి వెళ్తారు. అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు కోదండరామ్ గారు వచ్చారు. కోదండరామ్ గారు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదు, కదిలేనిచ్చే ప్రసక్తి లేదు. ఆయన ఈ రోజు ప్రభుత్వం మొత్తం రాని, వీళ్ళ ఎన్నుకున్న వీళ్ళ కాంగ్రెస్ బంధు బలగం మొత్తం రాని ఇక్కడ నుండి కదిలిచ్చే పరిస్థితి లేదు. బరాబరి ఇప్పుడు ఆయన ఇక్కడ అడ్డుకుంటాం. ఆయన బయటికి వెళ్ళేంత వరకు లేదు. మా పౌరాకులు కావా? అందరింటికి వచ్చి మాతో ఓట్లు అడిగిన వ్యక్తి, ఆ రోజు మీకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకపోతే నన్ను చూసి ఓటేయలేకపోతే మేము కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయలేదు, కోదండరామ్ సార్ గారిని చూసే ఓటేసాం. ఎందుకంటే కోదండరామ్ సార్ నిజాయితీపరుడు, తెలంగాణ నిరుద్యోగం పుట్టాలని ఒక ఉద్దేశంతో కలిపితే ఇలా కనిపిస్తే కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడడం పరిస్థితి. నిరుద్యోగులు అందరూ గమనిస్తున్నారు దీన్ని కూడా. ఇప్పుడు కూడా మాకు 15 నిమిషాల సమాధానం ఇస్తామని చెప్పి 10 నిమిషాలు కాదు, ఇలా మొత్తం ప్రోగ్రాం కాదు, మాతో మాట్లాడకపోతే ఇక్కడే నిరాకరిస్తాం. ఎవరైనా చూస్తాం. ఆ రోజు ప్రవళిక చనిపోయినప్పుడు ఇదే కోదండరామ్ సారు, అనిల్ గారు, రియాజ్ గారు, పల్మూరి వెంకట్ గారు అందరూ మా దగ్గరకు వచ్చి ఇలాంటి ప్రవళిక అమ్మాయి చనిపోతే మీకు అన్యాయం జరిగిందని చెప్పేసి మా చుట్టూ బెల్లం చుట్టూ ఈగల దూరి మా చుట్టూ మాట్లాడి మేము ఉంటాం మీతో అని చెప్పి ఆ రోజు మాకు హామీ ఇచ్చిన వ్యక్తుల్లో కోదండరామ్ సార్ గారు ఒకరు. మీరు చూస్తున్నారు కోదండరామ్ సార్ గారికి పౌర హక్కుల సంఘం మీద మీటింగ్ పెట్టడానికి వస్తే మాట్లాడాం. సార్ మేము మీకోసం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, వయసు అయిపోతుంది, సొంత డబ్బులు పెట్టుకుని మీకు ఓట్లు వేపించినాం, మా తల్లిదండ్రులకు పళ్ళు దండాలు పెట్టినాం, మా కోసం 2 నిమిషాలు మాట్లాడమంటే 2 నిమిషాలు కాదు నేను మాట్లాడని చెప్పి మీ ముందే అటుపోయిన వ్యక్తి. ఇలా మేము ఒకటే అడుగుతున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం నిరుద్యోగులు అని చెప్పేసి మొదటి సభలని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత కోదండరామ్ సార్ గారు లేదా? ఈ రోజు
ఇలా కాళ్ళకు కాటి చాపే వయసులో కూడా మీకు పదవులు కావాలి, మీకు ఎమ్మెల్సీ కావాలి, ఒక ఆయనకి విప్పు కావాలి, ఒక ఆయనకి మనకి మేము ఏమడుతున్నాం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, ఉద్యోగాలతో పాటు నోటిఫికేషన్ వయసు పరిమితిని పెంచండి అయ్యా, మాకు ఏజ్ అయిపోతుంది, 20 నుంచి 26 వరకు ఒక నోటిఫికేషన్ లేదు, మాకు ఉద్యోగాలకు అవకాశం కల్పింది అని చెప్పి రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకలు తీస్తున్నాం, 40 రోజులుగా తెలిసిన కొట్లాడుతున్నాం. మరి ఏ ఒక్క నా కొడుకు రావట్లేదు, నా కొడుకు ఎందుకు రావట్లేడు? ఒకడు ఆ రోజు మా తల్లిదండ్రుల ఓట్లు పొరుగు దండాలు పెట్టి వేపిస్తున్న వ్యక్తులు ఇలా ఎందుకు రావట్లేదు? ఇలా మా విమనం అయిపోయింది, డబ్బు ఖర్చు అయిపోతుంది, మా జీవితం ఆగమైపోతుంది, ఇలా మా ఒకరు మీద 4 ఎఫ్ఐఆర్ కేసులు. మరి ఆ రోజు నిరుద్యోగులు దేవుళ్ళు అన్నారు, ఇలా రాక్షసులా కనబడుతున్నారు, మీకు రాక్షసులా కనబడుతున్నారా? మరి ఎందుకు మాట్లాడతలేదు మీరు? కోదండరామ్ సార్ గారు అయితే, బల్మూరి వెంకట గారు అయితే, రియాజ్ గారు అయితే ఏడ పడుకురు మీరు అందరూ. మేము ఏం కావాలనుకుంటున్నాం? అరే నోటిఫికేషన్ ఇవ్వండి బాబు అని చెప్పి మీరే కదా ఈనాడు, దక్కన్, సాక్షి అన్ని పేపర్లో సంవత్సరం ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి మీరు కాదా? మరి ఆ రోజు మాత్రం పొడుగు మీరు కాదా? రాహుల్ గాంధీ ఎక్కువ పడుకుంటే ఇల్లు పడుకొచ్చి అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ, చిక్కపల్లి లైబ్రరీ చుట్టూ తిప్పించింది మీరు కాదా? మరి ఆ రోజు మేము కనబడలేదా మీకు? ఆ రోజు ఈ బాగా కనబడలేదు మీకు? ఆ రోజు బాగా కనబడిందని చెప్పి మీకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఇవాళ మాతోటి ఇలా ఇంత హరిగోస పెడుతుర్రే, ఇది మంచి విషయం? ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఢిల్లీలో 1500 కిలోమీటర్ దూరం ఉన్న జనతా కాంగ్రెస్ మూవ్మెంట్ కనబడింది, కానీ సెక్రటరీకి 15 కిలోమీటర్ దూరం ఉన్న దిల్సుఖ్నగర్ బాధ వీళ్ళకి కనబడతలేదు. బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులు అందరూ టీవీలో కనబడుతుంటే చదువుకోండి కూడా, మీకెందుకు ఇవ్వలేని బాధ మీకెందుకు ఉంటే, నేను కూడా చేయకపోతే ఆ రోజు కేసీఆర్ కనుక ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? రేవంత్ రెడ్డి కనుక ఉద్యమం చేయకపోతే ఈ తెలంగాణకు సీఎం అయ్యేటోడా? మేమందరం కూడా ఉద్యోగాలు రావాలన్నమ్మా. నాతో పాటు చాలా మంది నిరుద్యోగులు అన్యాయం అయిపోయారమ్మా. మేము బస్ యాత్రలు చేసినాం, కాలంలో పడుకున్నాం, కారం మెతుకులు తిన్నాం. కొడంగల్కి వెళ్తే వాళ్ళ ఊళ్ళో రేవంత్ రెడ్డి గారి ఊళ్ళో పోతే గుళ్ళో పడుకున్నాం, స్నానం చేసినాం, వాళ్ళు ఉద్యోగాలు రావాలని దండం పెట్టినాం. ఇవాళ మమ్మల్ని ఇవాళ ఇంత హరికోస పాలు చేస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి తగునా అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. చెప్తున్నాం, ఒక్కొక్క ఎమ్మెల్యేలకు, ఒక్కొక్క ఎంపీలకు, ఒక్కొక్క ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాం. ఎవరైనా పేడ్ ఆర్టిస్ట్, పేడ్ బ్యాచ్ అంటే మాత్రం వీపు విమానం మోసం అవుతుంది. ఒక్కొక్క నా కొడుకు నేను బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకోసం తిరిగినవే, కష్టపడేవే మీకోసం. కానీ ఒక్కసారి మాట్లాడిపించిరా? దేశద్రోహులనైనా ఆ నెక్స్ట్ మాట్లాడుతున్నారు, కానీ మాకోసం ఎవరైనా మాట్లాడుతున్నా? చర్చలు పిలిపించరా? ఏం పాపం చేసినవే అంటే ఓటేసినందుకు మా అమ్మాయికి శిక్ష అనేది? అంటే మీకు మా తల్లిదండ్రులతో పాటు ఓటేపించినందుకు బాధన? ఇంత అహంకారం, కన్నకారం ఎక్కిన రేవంత్ రెడ్డికి ఒకటి చెప్తున్నాం. బిడ్డా రేవంత్ రెడ్డి గారు, మీరేమనుకుంటున్నారో మేము గనక తలుచుకుంటే ప్రభుత్వాలు కూలగొడతాం, రాజ్యాన్ని నిర్మించగలుగుతాం. ఇలా జంజీల ఢిల్లీలో నడుస్తుంది, జార్ఖండ్ లో నడుస్తుంది, నెక్స్ట్ హైదరాబాద్ లో ఈ నిరుద్యోగుల యువత కలిసి ఈ రేవంత్ రెడ్డి మీద దండయాత్ర చేయబోతున్నాం. చూసుకోరిగా మీరా మేమా, రాబోయే 2 గంటలు ఎమ్మెల్సీ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీ పత్రం పతాక స్థాయికి చేరపోతే, కింది స్థాయికి చేరపోతే మేము నిరుద్యోగులం కాదని చెప్పేసి ఈ మీడియా ముందు మేము మాట్లాడుతున్నాం. అన్న ఒక్క నిమిషం, మీరందరికీ మేము చెప్తున్నాం. పేడ్ హాస్టల్ తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు పిసిసి అధ్యక్షుడు. ఆ రోజు ధర్నాకి ఆయన అఫీషియల్ లెటర్ మీద ధర్నా చేపించిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చూడండి. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటేమని పిలుపునిచ్చింది నేను. ఆ రోజు బస్ యాత్ర చేసింది. ఇప్పుడు 3 ఆధారాలు చూపెట్టిన కదా, మమ్మల్ని వాడుకున్న తర్వాత ఇదే కోదండరామ్ సార్ మా ఇంటికి వచ్చి మా మద్దతు కావాలని చెప్పి ఈయన కోసం డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తులలో మీ ఒకళ్ళం. ఈ రోజు ఇప్పుడు అడుగుతూనే ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈయన ఎమ్మెల్సీ కోసం మనందరం తెలిసిన విషయాలే మాట్లాడతాను, నేను ఫ్యాక్ట్స్ మాత్రమే. ఈయన ఎమ్మెల్సీ కోసం హైకోర్టు పోయిండు, ఢిల్లీ దాకా పోయిండు, పెద్ద లాయర్ని పెట్టి గెలిపించుకొని వచ్చిండు. మరి మా సమస్యల మీద ఎవరు కొట్లాడాలి? ఆ రోజు ఓట్ల కోసం బస్ యాత్రలో ముందు ఇట్లు ఊపిండు. తర్వాత ఎక్కడ నిరుద్యోగులు ఎక్కడ 100 మంది ఉంటే అక్కడ వచ్చి వాలిరు. దాని వెనకంగా వచ్చి మేమే నిరుద్యోగులు అండగా నిలబడతామని మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించారు. ఈ రోజు ఆ నిరుద్యోగులు ఏమంటున్నారు? మీ దగ్గరకు అరే మీరు వచ్చి మా ఊరు వచ్చి ఓట్లు ఏమంటారు మేము వేసినాం. ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడలేదంటే మీరు ఎక్కడి నుంచి కొట్లాడాలి, ఎట్లా కొట్లాడాలి? మేము ఆ రోజు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి మాట్లాడారు. ఈ రోజు వీళ్ళ ఎమ్మెల్సీ కోసం వయో పరిమితి అంటే వీళ్ళకేం 70 సంవత్సరాలు, ఈయన 10 కావాలి. 32 సంవత్సరాలు చదువుకున్న కానిస్టేబుల్ అభ్యర్థికి వయో పరిమితి అంటే ఈయన కాలు జాపినోడికే మంత్రి పదవులు కావాలి. నువ్వు ఓటేసిన నిరుద్యోగం వైసీటీ వల్ల ఏమొస్తుంది? అప్లికేషన్లు పెరుగుతాయి. ప్రతి పంట కొట్టుకుంటే లేకుండా లేదు జాబు. అప్లికేషన్ ఫీజు ఆ రోజు ఇదే కోదండరామ్ సార్ 1 రూపాయికి అప్లికేషన్ ఫీజు పెట్టాలన్న కోదండరామ్ సార్ ఈ రోజు కానిస్టేబుల్ ఒక్క అభ్యర్థి అప్లై చేయాలంటే 3000 రూపాయలు అండి. 3000 రూపాయలు అంటే ఒక నెల రోజులు ఒక హాస్టల్లో దిల్సుఖ్నగర్లో ఒక పూట 2 పూటలు అన్నం తింటే నెల రోజులు గడపొచ్చు. ఉత్తగా అప్లికేషన్ అప్లై చేసిన 3000 రూపాయల. ఇంత దౌర్భాగ్యం ఎక్కడన్నా యూపీఎస్ అప్లై చేసిన 100 రూపాయలు. ఇలాంటి సమస్య మీద మాట్లాడాలంటే నేను మాట్లాడాలంటుండు ఈయన అపర మేధావి తెలంగాణకి. ఇంకా దౌర్భాగ్యమా? శవాల మీద రాజకీయాలు చేయడమా? ఏమైనా గట్టిగా మాట్లాడడం స్టేషన్లు పెట్టి కేసులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు తిప్పడమా? ఏం దౌర్భాగ్యం? ఇదేం రాజ్యాంగం? రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపాడాలని
భారతదేశం మొత్తం తిరుగుతాడు, తెలంగాణలో రాజ్యాంగం అయిందా? ఇప్పుడు మేము మాట్లాడినా సాయంత్రం కేసులు, ఏం కేసులు ఎవరి మీద పెడతావు? మా అంటే 15 లక్షల మంది అభ్యర్థులకు వచ్చి 45 కేసులు పెడతావు. నీవే అన్నావు 87 కేసులు అయినా కాబట్టి నిన్ను ముఖ్యమంత్రి పదవి వచ్చింది. మా మీద కూడా ఒక 20-30 కేసులు పెట్టి మేము కూడా తిరిగి నీలాగా లీడర్లు అవుతాం. ఏం చేయమంటావు? ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏడుపు వస్తుంది అన్న. మేము వీడియో చేస్తే కింద కామెంట్లు పెడతారు, నీ వల్లనే మాకు ఈ పరిస్థితి వచ్చింది, నీ వల్ల నీ పరిస్థితి వచ్చింది అని చెప్పి. మేము ఏం అడిగినాం అన్న? మీరిచ్చిన హామీలు ఏమంటా తప్ప? ఖచ్చితంగా మీరందరూ ఇదే మీడియా ముందు సాక్షిగా కోదండరాం సార్ నిలదీయాల్సిందిగా. మీ పెద్ద మీడియా ఛానల్ ఎలా చేయరు, మీ డిజిటల్ మీడియా వల్లనే మా సమస్యలు అనేది వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి మీకు అందరికి చేతులు జోడించే వేడుకుంటున్నా. ఆ కోదండరాం సార్ రాగానే ఆయన పట్టుకొని మొత్తం ఈ మేము చెప్పిన అన్ని ఆధారాలు ఆయన అడిగే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. వీళ్ళు మిమ్మల్ని పేడ